అది పాత జీవితం. ఇదే ఇక నాకు చాలు అని అనుకున్న జీవితాన్ని విడిచిపెట్టి ఆ నూతన సృష్టి, విలువలేని దానిని విడిచిపెట్టాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే గత జీవితంలో నువ్వు చేసిన వాటిని అన్నిటి మళ్ళీ అందులోనే పోతున్నావా? ఏమన్నా వలలో చేయమిందు నేను పరిశీలన చేసుకుందాం కదా. ఇగో పాతవి గతించేను, ఇంకా పాత జ్ఞాపకాలు ఏమన్నా నిన్ను లోకంలోకి లాక్కెళ్తా ఉన్నాయా అనేది పరిశీలన చేసుకోవాలని ప్రభు ఇష్టపడతా వస్తా ఉన్నాడు. విడిచిపెట్టండి, ఇక వాటిని విడిచిపెట్టండి. విలువలేని దాని కొరకు విడిచిపెట్టండి. ఇదే నా జీవితం అని అనుకున్నది విడిచిపెట్టండి. అంటే ఇప్పుడు పిల్లలకి ఎట్లా ఉందంటే, బాగా చదువుకొని సెటిల్ అయ్యి ఒక మంచి జాబ్ చూసుకొని బాగా డబ్బులు సంపాదించి ఆ టయానికి మ్యారేజ్ చేసుకొని పిల్లలు కథ ఇంకా అయిపోయింది. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? పోషణ కుటుంబాన్ని సంపాదించడానికి చాలు, ఇంకా అయిపోయింది. ఇంకేం కావాలి? వాడు పరలోకం పోతరా? చెప్పండి. వాళ్ళు పరలోకం పోతరా? ఎక్కడ తప్పు చేయలేదు, ఏం చేయలేదు కదా. పిల్లల్ని చక్కగా చూసుకున్నాడు, పిల్లలు పెద్ద చేసాడు, అంత బాగానే ఉంది కదా. ఇంక చాలదా? పరలోకం పోతరా? వాడు ఎంత మంచివాడైనా పరలోకం క్రీస్తుని ఎరగాల్సిందే, రక్షణ తీసుకోవాల్సిందే, ఆ రక్షణ చివరి వరకు కొనసాగించాలి. వాళ్ళే పరలోకం. అవతల వాళ్ళు రక్షణ లేని, మారుమనసు లేని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సేవలు చేసినా అదంతా వ్యర్థమే. నిజంగా దేవుడు నమ్మక ముందు కదా పాత జీవితం ప్రభు అంటా ఉన్నాడు గతి గతించిపోయినది. విలువలేని దాని కొరకు ఎన్నో సంవత్సరాలు మనం ప్రయాసపడ్డాం. విలువైనది ఏందో ప్రభు గుర్తింపజేశాడు మనకి. దానిని ఎట్లా కొనసాగిస్తా ఉన్నాం అనేది మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు ఇష్టపడతా ఉన్నారు. కొన్ని మాటలు చూద్దాం. చూడండి దీని గురించి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి చాలా. మన జీవితంలో ఫలింపు లేని ఇంకా ఏమన్నా ఉన్నాయా? వాటన్నిటిని ఏం చేయాలని ఇష్టపడుతుంది ప్రభు? అరే నీకు ఇగో ఈ అలవాటు వద్దు, నీకు ఇగో ఇది వద్దు, నీకు ఇది అవసరం లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే సైలెంట్గా, ప్రభు నా చేత కట్టింది ఒకరిని నువ్వు తీసేస్తే ఈ బలహీనత ఉంది ప్రభు, ఇది తీసేయి ప్రభు. బలలో చేయదు నేను పరిశీలన చేసుకోవాలి. నాలో ఫలింపు. ఇప్పుడు నువ్వు ఫలించకుండా అట్లనే ఉంటే ఇతరులు నిన్ను చూసి ఏం చేస్తారు? మేడం ఈ మధ్య ఒక మనిషి అసలే ఇట్లా ఎన్నిసార్లు